తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 7 నుంచే మొదలైంది. ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఉదయం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచే మొదలైంది. ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఉదయం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. నల్గొండలో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. అల్జారాబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కిస్తున్నారు. 19 మంది అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 24,139 ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థులు, ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. కౌంటింగ్ కోసం 25 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కిస్తారు. మొదటి ఫలితం మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. నల్లగొండలో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. అల్జారాబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లు లెక్కిస్తున్నారు. 19 మంది అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 24,139 ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థులు, ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. కౌంటింగ్ కోసం 25 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కిస్తారు. మొదటి ఫలితం మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.